మనకు మారు మనసు కొరకు మనం తగ్గించుకోవటానికి దేవుడు ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమ దినాలు సంవత్సరం మనం నెమరు వేసుకుంటున్నాం. కానీ ఆయన సమాధిలో లేడు. ఇంకా సమాధిలోనే ఉంచుతామా యేసయ్యని? ఇప్పుడు ఇవాళ చాలామంది వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళారు. ఎక్కడ? సొలొమోను తాతయ్య దగ్గర. మరి ఇవాళ సమాధిలో యేసయ్య ఉన్నాడు కదా, దేవుడు యేసయ్య మన మాట వినడా? మరి సమాధి దగ్గరకు వచ్చి ఎందుకు ప్రార్థన చేసుకున్నారు? ఇది ఆశ్రమం, ఇది చర్చి కాదు కదా. ఉపవాస దినం అనేది ప్రతి శనివారం తాతయ్యోళ్ళు పెట్టింది. అది ఆనవాయితీగా మనం ప్రార్థనకు చేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ కొంతమంది అనుకోవచ్చు, నేను అంటలేదు, మనసులో అనుకోవచ్చు, ఇవాళ శనివారం దేవుడు సమాధిలో ఉన్నాడు కదా, ప్రార్థన పెట్టకూడదు కదా. చర్చిలన్నీ తెరవరు అంటే దేవుడు సమాధిలో, వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆచారం ప్రకారం, ఒక క్రమంలో నడిపి. ఇది అలా కాదు కదా, ఇది ఆశ్రమం కదా, ఇది దేవుని పరిశుద్ధ స్థలమే. కానీ దేవుడు ఆత్మరూపి. ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు, 40 రోజులు బయటకున్నాడు, మన మధ్య ఉంటున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు, మన హృదయం చూస్తున్నాడు, మన తలంపులు ఎరుగున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో చాలా ఉన్నాయి కదా. కానీ ఒకవేళ ఎవరైనా ఇవాళ ఎందుకు ప్రార్థన పెట్టారు అని అనుకుంటారేమోనని నేను వివరణ ఇస్తున్నాను. ఇన్ని దినాలు దేవుడి శిలువ మీద మనం గుర్తు చేసుకుంటున్నాం, మనం చూడలేదు. అందుకు మన క్రియలు సరి చేసుకోవటానికి ఇప్పటికి చాలామంది మారిపోయి ఉంటారు. ఎందుకంటే దేవుడు ఎంత శ్రమ పడ్డాడా అని పశ్చాత్తాపడే హృదయం ఉంటుంది కదా. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొన్ని ఆత్మలన్నా రక్షింపబడతాయి అని మనం సిలువ ధ్యానాలు జరుపుకుంటున్నాం. అంతేగాని దేవుడు సిలువలో ఇంకా లేడు, సిలువలో లేడైనా. ఆ శ్రమ పడ్డాడు, అయిపోయాడు, దిగాడు, బయటకు వచ్చాడు. సమాధిలో ఒకరోజు, 3వ రోజు బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులు శిష్యులతో తిరిగాడు. తర్వాత పునరుద్ధరణై తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నాడు. మరలా వస్తాడు. ఆ వచ్చినప్పుడు మనమందరం కూడా ఎత్తబడేవాడిలా ఉండటానికి, మన ప్రవర్తన మార్చుకోవటానికే. అంతేకాని ఈరోజు పెట్టకూడదని మీ మనసులో అనుకుంటే అలా అనుకోబాకండి. ప్రతి దినము కూడా దేవునిదే, దేవుని ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. ఈ మాట చెప్పటానికే నా మనసు నన్ను ఒకటే ప్రేరేపించింది. ఎందుకంటే ఈరోజు సిలువ ధ్యానాలు అయిపోయినాక దేవుడు సమాధిలో ఉన్నాడు కదా, ప్రార్థన ఎందుకు పెడుతున్నారని తలంపు. దేవుడు సమాధిలో లేడమ్మా, బయటకు వచ్చాడు. ఆయన వచ్చాడు, అప్పుడున్నాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం అన్నాడు. 100 సంవత్సరాల క్రితం దేవుని సిలువ వేసుకున్నాం మనం. అవన్నీ అయ్యా ఇంత శ్రమ పడ్డావని మారు మనసు కోసం మనం సిలువ ధ్యానాలు జరుపుకుంటున్నాం. అంతే. ఉపవాసం ఉండి మన ఆత్మను బలపరుచుకోవటానికి, మనం ఎదుటి వారి వల్ల ఎడలా తగ్గించుకొని ఉండాలో, ఎలా నోటిని అదుపులో పెట్టుకోవాలి, అవన్నీ నేర్చుకోవటానికే ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరంలో మనం మారుతామేమోనని సిలువ ధ్యానాలు జరుపుకుంటున్నాం. అంతే. ఈ దినమందు ఈ రీతిగా ప్రార్థన చేసుకోవటం దేవునికి మహిమ. ఎవరి మనసులో అనుమానం పెట్టుకోకుండా అందరూ ఏక మనసుతో ఏకమాత్మతో ప్రార్థన చేయండి. రేపటి దినం దేవాలయంలో మనం అందరం కూడుకొని దేవుని మహిమపరచలాగన ఈ కొద్ది మాటలు దేవుడి జ్ఞాపకం చేసుకో. ఇంకా ఎవరైనా ఏమ్మా, ఇంకెవరైనా సాక్ష్యం చెప్తున్నారా? లేనట్లయితే పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగాలని చదువుకొని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పాఠ్యాంశాలు కనుక మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 చదువుకుందాం. నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడి వాక్యం దీవించు. చదువు వినిపించిన సహోదరికి సహపక్షాల వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, సర్వసృష్టికర్తమైన మా దేవ, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా పితరులు మీకు పాదపీఠంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆశ్రమంలో మిమ్మల్ని ప్రార్థించుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీరు మా మధ్య నుండి ప్రతిదీ మీ యొక్క కృపతో నడిపిస్తున్నారు. ఆ యొక్క విశ్వాసంతో మేము జీవిస్తూ ఉండగా మా విశ్వాసాన్ని బలపరుస్తూ మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ద్వారా లేఖన భాగాలు చదువుకొని వాటిని మేము నేర్చుకొని ఆ ప్రకారంగా జీవించటానికి మీరు మీ నోటితో మాకు బోధించి మీ జ్ఞానంతో మమ్మల్ని ముందుకు నడిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు ఈ రోమీలకు రాసినటువంటి ఈ 5వ అధ్యాయంలో చదవబడిన వాక్యాన్ని మరొకసారి చూసుకొని ముందుకు పయనిద్దాం. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మొదటి ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవుట చాలా తక్కువ. అరుదు అంటే దాదాపుగా లేదు అని అర్థం. ఒక మంచోడు కోసం, పాపం వాడు మంచోడు కష్టపడుతున్నాడులే, వాడిని బ్రతికించడం కోసం నేను చచ్చిపోయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ భూమి మీద ఎవరు లేరు. అది చాలా కష్టమైన పని. ఒక విధంగా చెప్పాలంటే తల్లి పిల్లలు మధ్యనే అలాంటి సంబంధం జరగటం చాలా కష్టం. అలాంటి సందర్భాన్ని ఇక్కడ తీసుకొని పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఆయన ఆలోచనలో ఈ మధ్యనే ఒక ఆపరేషన్ జరిగింది. కుమార్తె తండ్రి యొక్క లివర్ చెడిపోతే అంటే లివర్ భాగాన్ని తొలగించినప్పుడు దాన్ని పూర్తి చేయాలి. కుమార్తె తన లివర్ పార్ట్ని తండ్రికి దానం చేసింది. ఆపరేషన్ చేశారు. అంటే అది ఇద్దరికీ ప్రమాదం కాని పని కాబట్టి కొంతవరకు అది శ్రేయస్కరమే, ఒప్పుకోవచ్చు. ఒకవేళ గుండె తీసేయాల్సి వస్తే అమ్మో ఆయన పెద్దోడు, పోతే పోయాడు, నేను మాత్రం ఉండాలనుకుంటాం కదా. ఇక్కడ అదే ప్రస్తావన చేస్తున్నాడు పౌలు గారు. మంచివాడి కొరకు ఎవడన్నా ఒకవేళ తెగిస్తే తెగింపు రావచ్చేమో కానీ, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడించుచున్నాడు. ఎట్లనగా మనవింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇది మనకి ముఖ్యమైన అంశం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు గుర్తుగా ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమించినందుకు గుర్తుగా మనలో ఉన్నటువంటి పాపాలని తీసివేయడానికి ఆయన మన కొరకు చనిపోయాడు. ఇది సాధ్యమయ్యే పని కాదు మన మానవ ప్రపంచంలో. ఆయన సర్వోన్నతుడు, సృష్టికర్త కాబట్టి నా పిల్లల కొరకు నేను మరణించటం, వారిని రక్షించటం అనేది నాకు కర్తవ్యం, నాకు అది ఇష్టమైన పని అని ఏం చెప్తున్నాడు? ఎట్లనగా మనం ఇంకనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు గుర్తు చేసింది, 39 రోజులు మనం ప్రార్థనలు చేశాం. ఆయన యొక్క శిలువ ప్రయాణానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకున్నాం. తెలుసుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి? ఎందుకు తెలుసుకున్నట్టు మనం? ఆయన ఏ రోజు ఏదైతే మనకు తెలియజేసి ఆ విధంగా ఉండటానికి మనకు కావలసినటువంటి శక్తిని అనుగ్రహించాడో దాన్ని బట్టి మనలో మార్పు తెచ్చుకోవాలి. ఒకే రోజు ప్రతి మనిషి మారటం కష్టం.
కాబట్టి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెడుని మనలో నుంచి తొలగిస్తూ 39 రోజులు గడిపాం. ఇది 40వ రోజు. ఈ 40వ రోజు జనరల్గా ఇప్పుడు ఆమె గుర్తు చేసినట్లుగా ప్రపంచం అంతా కూడా చర్చెస్కి తాళాలు వేస్తారు. చర్చెస్కి తాళాలు వేసుకొని తెరవరు. ఒకవేళ ఏదైనా తీసినా లోపల పోయి కూర్చొని సైలెంట్గా ప్రార్థన చేసుకుంటారు. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే మౌనం పాటించే రోజుగా మనం భావిస్తాం. నా అనుభవంలో ఇంకొకటి కూడా ఉంది. నేను చూశాను కొన్ని సంఘాల వాళ్ళు, సరే వాళ్ళు విమర్శించాలనో లేకుంటే వాళ్ళ గురించి చెప్పాలని కాదు, కానీ ఈ సైలెంట్ డే మనం ఎందుకు చేస్తున్నామని చెప్పేదాని కొరకు ఆ మాట చెప్తున్నాను. వాళ్ళు క్రిస్టమస్ కానీ ఈస్టర్ కానీ వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు. ఈరోజు పుట్టాడని ఎవరు చెప్పారు నీకు? బైబిల్ ఏడ రాసిందో తీసి చూపించండి అంటారు. ఎక్కడ రాసి ఉందో చాలా స్పష్టంగా ఉన్నాయి. అది గుర్తించడం మనకు చేత కాదు. ఎందుకంటే మన మనసులో ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి సమాధానం ఎవరైనా చెప్పినా మనం స్వీకరించలేం. కాబట్టి ఎప్పుడు పుట్టాడు అనే ప్రశ్నతోనే మనం కొనసాగుతాం. ఆ కొనసాగే సంఘం ఆ రోజు తాళం తీయదు, తాళాలు వేసుకుంటారు. ప్రపంచమంతా క్రీస్తు జననాన్ని పండగ చేసుకుంటే ఆ సంఘం వాళ్ళు మాత్రం తాళాలు వేసుకుంటారు. ఓకే, వదిలేయండి, వాళ్ళ ఇష్టం. రెండవది, ఇప్పుడు ఈస్టర్ జరుగుతుంది, సిలువ ధ్యానాలు. నీకు తెలుసా? నువ్వు చూసావా? 2000 సంవత్సరాల నాడు జరిగింది. నువ్వు చూసావా అంటే మనం చూడగలమా? 2000 సంవత్సరాల నుంచి మనం బ్రతుకున్నామా? కానీ లేఖనాలు ఉన్నాయి, ఆయన పుట్టక ముందే రాసినవి ఉన్నాయి, నేను మనం చదువుకున్నాం. పుట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి ఇన్సిడెంట్, ప్రతి సందర్భం లేఖన భాగాలు ఉన్నాయి. మరి ఇంత లేఖలు చదువుతూ, ఇంత బైబిల్ని చదువుతూ వాళ్ళు వేసే ప్రశ్న, సిలువలో మరణించారని ఎవరు చెప్పారు? సిలువేశారని ఎవరు చెప్పారు? ఈరోజు కూడా వాళ్ళు తాళాలు తీరు. ఏది? రేపు గుడ్ ఫ్రైడే జరపరు, ఈస్టర్ జరపరు. ఈస్టర్ ఎట్లా సండే వస్తుంది కాబట్టి సండే ప్రార్థనలు పెట్టుకుంటారు. ఆ స్థితిలో ఉన్నారు. అయితే మనం ఈరోజు తీయడంలో గడిచిన 90 సంవత్సరాలుగా మన పెద్దలు దేవుని ప్రార్థించుకొని ఆయన్ని ప్రసన్నపరచుకొని దానిలోనే జీవించిన వాళ్ళు, సొలొమోను గారు శనివారం, యేషోబు గారు శుక్రవారం, ఈ 2 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసేవాళ్ళు. స్వస్థత కొరకు ఎవరికి ఎక్కడ సందర్భం ఉన్నా అంత వాళ్ళకి సమాచారం తెలిస్తే చాలు, వాళ్ళు వచ్చి ఎడు కూర్చొని, అయ్యా నాకు బాగాలేదని అడగాల్సిన అవసరంలా, పలానా వాళ్ళకి బాగాలేదంట అని తెలిస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థన బలమే ఈరోజు కూడా మనల్ని కొనసాగిస్తుంది. ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అది ఈరోజు కాదు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు కూడా అనేక సమస్యలు వచ్చినాయి. అయినా ప్రతి సమస్యని దేవుడు పరిష్కరించి ఇంతవరకు మనం ఆయన సన్నిధిలో ఉండటానికి నడిపించుకుంటూ వచ్చాడు. ఈ శనివారం మనం ప్రార్థన పెట్టడంలో గల కారణం అది. వాళ్ళు చేసిన పనిని కొనసాగింపు. మనం ఎక్కడా కూడా యేసయ్య పుట్టలేదు అని కానీ, జన్మదినాన్ని వ్యతిరేకించడం కానీ, లేదా శిలువ ధ్యానాన్ని వ్యతిరేకించడం కానీ జరగలేదు, అది జరగదు కూడా. కాబట్టి మనం ఇప్పుడు విషయంలోకి వస్తే, ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, ఆయన మన మీద కలిగిన ప్రేమ చొప్పున, మన మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమతో ఆయన ఏం చేశాడు? మన పాపాలను కడగటం కొరకు ఆయన చనిపోయాడు. నిన్నటి దినాన అదే చేసుకున్నాం మనమందరం కూడా. నిన్నటి దినాన ఆయన సన్నిధిలో ఉండి, ఆయన చివరిగా అంటే అన్ని కష్టాల్లో ఉండి కూడా, అంతటి శ్రమను అనుభవిస్తూ కూడా మన కొరకు ఆయన మనలకు బోధించాడు, తండ్రి దగ్గర మొరపెట్టాడు. ఈ 2 విషయాలు 7 మాటలుగా మనం మాట్లాడుకున్నాం. ఇన్ని మాట్లాడుకొని ఈరోజు
ఆయన స్పష్టత చేస్తున్నాడు. నిన్న నేను సిలువనెక్కి మరణించడానికి గల కారణం ఏంటో ఈరోజు తెలియజేస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఏమని తెలియజేశాడు? నా బిడ్డల మీద నాకు ప్రేమ ఎక్కువ. ఆ ప్రేమ చేత వాళ్ళు పాపము ద్వారా మరణించకుండా ఉండటానికి వాళ్ళందరి కొరకు నేను మరణిస్తున్నా. ఈ త్యాగం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఆయన మనకి సృష్టికర్త, తండ్రి, రక్షకుడు. ఆయనే మనకు సర్వస్వం. కాబట్టి నా బిడ్డలను నేను కాపాడుకోవటం కొరకు నేను మరణించటం ఎంత మాత్రమూ అభ్యంతరకరమైంది కాదు అని ప్రభువారు మనకి తెలియజేస్తూ ఉండగా, యెషయా గారి ద్వారా మనం ఇక్కడ ఒక మాట తెలుసుకుందాం. ప్రవక్త అయిన యెషయా గారు ఈయన చనిపోవటానికి గల కారణం, ప్రభువారు ఎందుకు చనిపోతాడో 700 సంవత్సరాల పూర్వమే తెలియజేసిన ఒక మాటను ఇక్కడ చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనమందరము గొర్రెవలే తోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. ఎవరతను? అంతకుముందే మనకు చెప్పాడు, దావీదు వంశంలో మనకి చిగురిని అనుగ్రహిస్తాడు అని ఇదే యెషయా గారు తెలియజేశాడు. ఇప్పుడు మరొక మాట ఏం తెలియజేస్తున్నాడు? ఆయన ఏం చేస్తాడంట? ఆ చిగురు మన కోసం ఎందుకు పుట్టింది అనేది ఇక్కడ చెప్తున్నాడు. మనమందరం గొర్రెల వలె తోవ తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన తోవను తొలిగాడు. మొదటిది గొర్రెలు. ఆయన గొర్రెలు చెప్పడంలో చాలా మనం కొన్నిసార్లు చెప్పుకున్నాం. అమాయకత్వం. నా ప్రజలు అమాయకులు, దారి తప్పిపోయినందుకు బాధపడటమో కోపపట్టలా. మన మీద కోపం లేదు ఆయనకి. గొర్రెలతో పోల్చాడు, అవి అమాయకమైనవి. నా పిల్లలు కూడా అమాయకులు, తెలియక దారి తప్పిపోయారు. ఈ దారి తప్పిపోయే వారికి ఏం చేస్తున్నాడు? తనకిష్టమైన త్రోవలో పోతుంటే, మనకిష్టమైన దారిలో మనం వెళ్తుంటే ఆయన చూడలేక ఏం చేశాడంట? యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపాడు. ఒకళ్ళని అనుగ్రహించటమే కాదు, మనకున్నటువంటి ఈ తప్పులన్నిటినీ సరిచేసుకోవటానికి, ఈ తప్పులన్నిటినీ తీసివేయడానికి ఒకళ్ళని మనకి పంపించాడు. ఆయనే నిన్నటి దినాన మనందరం కలిసి మన పాపాలని క్షమించటం కోసం, మన పాపాలని కడగటం కోసం ఆయన రక్తాన్ని చిందించి సిలువలో వేలాడ తీశాం. ఆ విషయాన్ని యెషయా గారు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేశాడంటే, నా పిల్లలు, తండ్రి ఆలోచన చేస్తున్నాడు, నా పిల్లలు అమాయకులు, మంచోళ్ళు, కానీ దారి తెలియక దారి తప్పి జీవిస్తున్నారు. కాబట్టి ఈ దారి తప్పినందుకు వచ్చిన నష్టం ఏదైతే ఉందో, లేకుంటే ఆ యొక్క తప్పు ఏదైతే ఉందో, ఆ తప్పులన్నిటినీ నేను మోస్తాను, నేను దాని కొరకు మరణించడానికి ఒక వ్యక్తిని పంపిస్తున్నానని చెప్పగా, యోహాను గారు ప్రభువారి ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను గారు చెప్తున్న మాట కూడా ఇక్కడ ఒకటి ప్రస్తావించుకుందాం. 15వ అధ్యాయంలో 13-14 వచనాల్లో తాను ప్రభువారి విషయంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందరు. స్నేహితుల కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అలాంటిది నేను నా స్నేహితుల కోసం ప్రాణం పెట్టడానికి ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? అక్కడేమన్నాడు? నా పిల్లలు గొర్రెలు దారి తప్పిపోతారు అని అంటే, యోహాను గారు ప్రభువు పక్కన ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడుగా ముఖ్యుడుగా ఉన్నటువంటి యోహాను గారు తన అనుభవంలో చెప్తున్నాడు. ఏమని? వీళ్ళందరూ నా స్నేహితులు. ఒక స్నేహితుడిగా నేను నా పిల్లలు చనిపోవటం, లేకుంటే నా స్నేహితులు తప్పిపోవటం నాకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళ కొరకు నేను
మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. ఒక డైరెక్షన్ మనందరికీ ఒక సూచన చేస్తున్నాడు. నా స్నేహితులుగా మీరు కొనసాగటానికి మీకు ఒక సూచన ఇస్తున్నాడు. ఏ స్నేహితుడు కూడా వేరే వాడి కొరకు ప్రాణాలు ఇవ్వడు, కానీ నేను నా స్నేహితుల కొరకు సర్వం మోయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని రోమీలకు రాసిన పత్రికలోనే మరొక మాట చూద్దాం. 4వ అధ్యాయంలో 25వ వచనంలో పౌలు గారు మరొక మాట తెలియజేస్తున్నాడు. అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుకున్నట్టుకై లేపబడెను. రేపటి కొరకు మనం ఎదురు చూస్తున్నాం కదా, రేపటి కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఎదురు చూస్తున్నాం? ఇక్కడ స్పష్టత ఇచ్చాడు చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడును. మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి రేపు లెగుస్తున్నాడు. కానీ నిన్న ఎందుకు సిలువలో ఎలాడాడు, సిలువ వేయబడ్డాడు అని అంటే అక్కడ స్పష్ట మన అపరాధముల నిమిత్తము, మనం చేసినటువంటి తప్పుల నిమిత్తము, మనం చేసినటువంటి పాపముల నిమిత్తము, మనం చేసినటువంటి క్రియలు, దేవునికి వ్యతిరేకంగా మనం చేసిన క్రియలను బట్టి ఆయన ఏమయ్యాడు? అప్పగించబడ్డాడు. ఇదెందుకు అప్పగించబడ్డాడు? సిలువలో వేలాడి మరణించటం ద్వారా మనం ఎన్ని మోసుకొని పోయి రేపటి దినాన మళ్ళీ తిరిగి లెగుస్తున్నాడు. ఆ లేపబడుతున్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన దృష్టిలో మనం అది చక్కగా జ్ఞాపకం చేసుకొని ఎప్పటికీ మనలో ఉంచుకోవాలి. ఎందుకొరకు అంటే ఆయన మన పాపాల కొరకు మరణించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఎందుకు? ఆయన ఏ విధంగా లేచాడో మనల్ని కూడా ఆ విధంగా లేపాల్సి ఉన్న బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఒక మాట మనకి పౌలు గారి ద్వారా తెలుస్తుంది. ఏమంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఎందుకు? రేపు లెగుస్తున్నాడు కదా, రేపు లెగుస్తున్నానని చెప్పాడు కదా. సిలువ వేయబడ్డాను, మీ కొరకు నేను మరణించాను, తిరిగి నేను లెగుస్తున్నాను. ఎందుకొరకు? ఇక్కడ స్పష్టం చేశాడు. ఎందుకొరకు? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మనల్ని అందరిని కూడా నిద్ర నుంచి లేపడానికి, ఈ లోక సంబంధమైన మరణం నుంచి లేపటానికి ఆయన రేపు లెగుస్తున్నాడు. ఆయన లెగిసి ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ మనల్ని లేపుతూ ఆయన సన్నిధికి మనల్ందరూ కూడా తీసుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన లేకపోవడానికి గల కారణం ఏంటి? మనల్ని ఆయన ఏ విధంగా అయితే లేచాడో మనల్ని కూడా ఆ విధంగా లేపుతాను, నా తండ్రి సన్నిధిలో మీ అందరూ ఉంచుతానని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి పౌలు గారి ద్వారా వాగ్దానం చేస్తున్న ఈ విషయాన్ని తిమోతి ద్వారా కూడా ఒక మాట తెలియజేస్తున్నా. చూద్దాం. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక స్పష్టత, ఒక విషయాన్ని మనకి బోధించడం జరుగుతుంది. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేదురు మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడితిని. పౌలు గారు తాను ఏ విధంగా లేపబడే వాళ్ళల్లో ఉన్నానో తెలియజేస్తున్నాడు. ఇది ఆయన సాక్ష్యం. ఏంటంటే ఆ సాక్ష్యం, ఆయన అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగునా. ఎవరైతే ఇప్పుడు ఇంతకుముందు ప్రభువారు చెప్పిన బోధనలు ఇప్పుడు నేను నా సాక్ష్యాలను మీ ముందు ఉంచాను.
ఈ సాక్ష్యాల ద్వారా ఎవరైతే తన అనుభవంలో మార్చుకుంటారో వాళ్ళకి నేను మాదిరిగా ఉండటానికి, విశ్వసించే వాళ్ళకి మాదిరిగా ఉండటానికి ఏం చేస్తున్నాడంట, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరించబడితిని. ఆయన తనను తాను ఏం చెప్పాడో చూడండి. మనం పాపం ఒప్పుకోవటానికి చాలా ఇబ్బంది పడతాం. తప్పు చేశాను అనే దాన్ని ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. కానీ ఈయన ఏమంటున్నాడు, నేను ప్రధాన పాపిని. ఏమా పౌలు గారు తన సాక్ష్యంలో చెప్తున్నాడు, నేను ప్రధాన పాపిని, నన్ను లేపటానికి ఆయన కనికరం గలవాడు. నేను ప్రధాన పాపిని అయినప్పటికి కూడా ఆయన కనికరం చొప్పున నేనేమవుతున్నాను, కనికరింపబడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించటం ద్వారా ప్రధాన పాపిగా ఉన్నటువంటి నేను ఆయన కరుణకు పాత్రుడనై ఆయన ద్వారా కనికరించబడుతున్నాను. ఈ మాట చెప్పడంలో ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? మొదటిగా తాను తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు దేవుడి సన్నిధిలో. అదే విషయాన్ని విశ్వసించే మనకు కూడా తెలియజేస్తున్నాడు. నేను ఒప్పుకున్నాను, మీరు కూడా పాపాన్ని ఒప్పుకోండి. అందువల్ల ఏమవుతారు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను కాబట్టి ఆయన నన్ను కనికరించాడు, నా పాపాలను తుడిచేశాడు. మీరు కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉంటే మీకు ఏం చేస్తాడు, మిమ్మల్ని కూడా కరుణించి మీ పాపాలు కడిగేస్తాడు, శుభ్రపరుస్తాడు మిమ్మల్ని. కాబట్టి మీరు ఉండాల్సిన స్థితి ఏంటి, ఆయన మీద విశ్వాసం కలిగి మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే మనం క్లీన్ చేయబడతాం, శుభ్రపరచబడతాం. ఈ శుభ్రపరచడం ద్వారా మనం ఆయనకి పిల్లలం అవుతాం, దగ్గర స్నేహితులం అవుతాం. ఈ స్నేహితుల కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు, తిరిగి లేచాడు. లేచి ఏం చేస్తున్నాడు, ఖాళీ ఊరుకోలా. నేను లేచాను చూడండి ఊరుకోండి అని అనలేదు. తండ్రి దగ్గర మన కొరకు పోరాటం చేస్తున్నాడు. నేను నా రక్తంతో నా పిల్లలను కడిగి శుభ్రపరిచాను. ఇప్పుడు వాళ్ళు పాత జీవితంలో లేరు, పాపంలో లేరు. కాబట్టి ఏం చేస్తాను, నా దగ్గరికి తండ్రి ప్రక్కన నేను ఎలాగైతే ఉన్నానో మీ అందరూ కూడా ఉండటం కొరకు మిమ్మల్ని ఆయన సన్నిధికి తీసుకెళ్తాను అని వాగ్దానం చేస్తూ మనము ప్రధాన పాపం నుండి విముక్తులయ్యే విధంగా ఆయన విశ్వసించి ఆయన సన్నిధిలో ఉండే బిడ్డలుగా ఉండాలి, ఆయన యొక్క ప్రేమకు పాత్రలు అయ్యేటట్టు ఉండాలి అని తెలియజేస్తూ ఉండగా పేతురు గారు కూడా తాను రాసినటువంటి ఒక మొదటి పత్రికలో ఒక మాట చెప్తున్నాడు. 3వ అధ్యాయం 18వ వచనంలో, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడాను. ఎంతటి వివరణ ఇచ్చాడో చూడండి ఇక్కడ. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, ఇంతకుముందే అనుకున్నాం. ఎందుకు లేచాడు, మన పాపాలని క్షమించి ఆయన ద్వారా మనం ఎప్పుడైతే విశ్వసించి ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుంటామో దాని ద్వారా ఏం చేశాడు, ఆయన ఎక్కడ ఉంటాడో మనల్ని కూడా అక్కడ ఉంచటానికి ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో భాగంగా ఇక్కడ తనకి స్పష్టం చేస్తున్నాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు. నీతిమంతుడు మన అవినీతి పరుల కొరకు చంపబడ్డాడు కదా. ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఏం తప్పు చేయలేదు, కానీ సిలువ వేసి చంపారు. ఎందుకొరకు, అవినీతి పరులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా తీర్చటానికి ఒక నీతిమంతుడు చంపబడ్డాడు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంట, శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి
శరీరం అయితే చనిపోయింది, ఆయన్ని చంపగలిగారు. ఆత్మ విషయంలో ఏమయ్యాడు? తిరిగి లేచాడు. పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. మనందరి పాపాల కొరకు ఒకేసారి విడుదల కలిగించాడు. ఆ విడుదల కలిగించడానికి ఏం చేశాడు? ప్రాణాన్ని ఇచ్చాడు, రక్తాన్ని చిందించాడు, మనల్ని శుభ్రపరిచి మనలో ఉన్నటువంటి పాపాలని తొలగించాడు. ఈ తొలగించిన విషయాన్ని మనకి యోహాను గారు కూడా పత్రిక ద్వారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో కూడా మనకి ఒక సూచన లేకపోతే ఓ మార్గాన్ని చెప్తున్నాడు. మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మొదటిది ఎప్పుడు? యేసుక్రీస్తు ప్రభువారి జననాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి? ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనము తండ్రితో కలిసి ఉండటానికి, ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే ఏం చేశాడు? అద్వితీయ, విడదీయరాని వీలు కాని, విడదీయటానికి వీలు లేనటువంటి ఒక బంధువుని మనకు అనుగ్రహించాడు. అంటే తన ఆత్మను మనకి అనుగ్రహించాడు. ఆ ఆత్మ ఏం చేస్తుంది? దీనివలన దేవుడు మనం ఆయన అందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మన యందు ఎందుకు ఉంచాడు? ఆయన నిజమైన ప్రేమ గలవాడు కాబట్టే ఆ ప్రేమని మనలో చూపించటానికి, మనకి రుచి చూపటానికి, దాని ద్వారా ఆయన మనల్ని తండ్రి దగ్గరికి చేర్చడానికి. అది చూడండి ఎంత ఎంత ప్రేమ గలవాడో. ఎంత ప్రేమ లేకపోతే, మన మీద అమితమైన ప్రేమ లేకపోతే ఆయన మన కొరకు జన్మించాల్సిన అవసరం లేదు కదా. జన్మించాడు, సువార్తను ప్రకటించాడు. తర్వాత ఏమైంది? మన పాపాలన్నింటినీ ఆయన ఉండగానే శుభ్రపరచడానికి ప్రయత్నం చేశాడు. అయినా ఇంకా మిగిలినటువంటి పాపాలని కడగడం కోసం ఏం చేశాడు? శిలువ మరణానికి వెళ్ళాడు. ఈ శిలువ మరణంలో ఏమైంది? మనల్ని శుభ్రపరిచాడు, కడిగాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆ చిందించిన రక్తం ద్వారా మనము ఒకేసారి శుభ్రపరచబడ్డాం, క్లీన్ చేయబడ్డాం. ఈ క్లీన్ చేయబడిన మనము మరలా ఎరక్క తిరిగి చూడకుండా ఉండేటట్లుగా ఆయన ప్రేమను మన మీద కుమ్మరించాడు. ఈ కుమ్మరించబడిన ప్రేమ ద్వారా మనల్ని కూడా తిరిగి తండ్రి దగ్గరికి చేర్చడానికి సాయశక్తుల మనల్ని ప్రోత్సహించాడు. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం మనకిచ్చారు అంటే అర్థం, దీనిలో ఉన్నటువంటి ప్రతి మాట మనకు అప్లై అవుతుంది, మనకు వర్తిస్తుంది. ఈ వర్తించే ప్రతి మాట ద్వారా మనం మన యొక్క పాపాలని ప్రభు ఏ విధంగా అయితే కడిగాడో, శుభ్రపరిచాడో దాన్ని కొనసాగిస్తూ మనం ముందు కాలంలో, ఎందుకంటే ఆయన త్వరలో వస్తున్నాడు, సూచనలు మొదలైనాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు, సువార్థికులు డేటులతో సహా చెబుతున్నారు. ఆ డేట్లు నిజం కావచ్చు, కాకపోవచ్చు. కానీ మనమైతే మన తరం చూస్తామో లేదో, కానీ మొత్తం మీద కొద్ది కాలంలోనే ఆయన తిరిగి రావడానికి కాలం సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉన్న దానిలో మనము ప్రవేశించటానికి, ఆయన వచ్చినప్పుడు లేపబడే వారంగా మనం ఉండేటట్లుగా నేటి నుంచే మన యొక్క స్థితిని మార్చుకొని ప్రభువారు పంచిన ప్రేమతో మనం, ఆయన ద్వారా శుభ్రపరచబడిన మనం తిరిగి సాతాను చర్యలోకి అడుగు పెట్టకుండా ఉండే బిడ్డలుగా ఆయన మనకి ఏబుకేసిన విధంగా కంచెనేశాడు. ఆ కంచె దాటకుండా
ఆయన పిలుచుకునే అమాయకపు గొర్రెలుగా మనం ఆయన మందలో కలిసి ఉండేటట్లు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇప్పుడు ప్రకటనలు అయితే ఏది లేదు. రేపు ఆదివారపు అంటే యేసుక్రీస్తు ప్రభువారు లెగిచే రోజును మనం ఎదురు చూస్తున్నాం. ఆ రోజును ఈస్టర్గా మనం ప్రపంచమంతా పండుగ చేసుకుంటూ ఉండగా మరి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఏం చేసుకుందాం, ఎట్లా చేద్దాం? చర్చిలో ఏ టైం చెప్పారు? ఏమా పాస్టర్ గారు అక్కడ ఏ టైము ఏం చేయడానికి నిర్ణయించారు? చెప్పండి, నాకు తెలియాలి కదా. నేను రాలేదు కాబట్టి నాకు విషయం తెలియదు కదా. రేపు ఆదివారము చర్చిలో ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రభువారు లేచిన సందర్భంగా ఏ టైము ఏమేమి కార్యక్రమాలు పెట్టుకున్నారో తెలిస్తే దాన్ని బట్టి మనం కూడా ఇప్పటివరకు ఈ 40 రోజులు ఆయన మహింపరుచుకున్నాం, ఆయన బోధనలు విన్నాం, ఆయన మార్గాన్ని అనుసరించడానికి నిర్ణయం తీసుకున్నాం. రేపు లెగిసిన రోజు సంతోషంతో మనం కూడా ఆయన కనపరచాలి కదా కదా. అదేదో అంటే కాంట్రవర్సీ కాకుండా ఇప్పుడు చర్చిలో జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ సేమ్ అదే జరగకుండా వాళ్ళు ముందు చేస్తే మనం తర్వాత, లేకుంటే వాళ్ళు తర్వాత చేస్తుంటే మనం ముందు, ఏదో ఒక విధంగా కొంత దేవుని మహింపరచుకునే సమయాన్ని మనం ఆలోచించేద్దాం. దాని కొరకు అడుగుతున్నాను. చర్చిలో ప్రోగ్రాం ఎప్పుడమ్మా? అవునమ్మా, నాకు తెలుసు కానీ మనకి 2 ప్యారిష్ల మీద కలిసి ఉంటుంది. పాస్టర్ గారు ఒకళ్ళే కాబట్టి ఎక్కడ ఏ ప్రోగ్రాం చెప్పాడు అనేది నాకు తెలియదు కదా. దాని కొరకు అడుగుతున్నాను. ప్రతి క్రైస్తవుడు మరీ ముఖ్యంగా లూథరన్లో తెల్లవారుజామున ప్రార్థన పెట్టి క్యాండిల్ తీసుకొని సమాధుల్లోకి వెళ్ళి ఒకసారి తిరిగి రావటం జరుగుతుంది. అది ఉదయకాలం తెల్లవారుజామున జరిగే ప్రార్థన. ఎందుకు అంటే తెల్లవారుజామునే ఎందుకు వెళ్తారు? మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లెగుస్తాడు, ఆయన 3వ రోజు లెగుస్తాడు అని చెప్పిన వాగ్దానాన్ని అనుసరించి స్త్రీలంతా పోయి సమాధి దగ్గర కాపలా కూర్చున్నారు. అయితే తెల్లవారుజామున వీళ్ళు వెళ్ళేటప్పటికే బండ తొలగించటం, ప్రభువారు అక్కడ లేకుండా ఉండటం తెలిసినప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం కూడా ఎదురు చూస్తున్నాం అనే అర్థం వచ్చే విధంగా తెల్లవారుజామున పోయి ఆడ ప్రార్థించుకొని వస్తాం. ఆ తర్వాత 8 గంటలకు పెట్టారు ప్రోగ్రాం, అది అయిపోయింది. ఉదయం క్యాండిల్ సర్వీస్ లాగా, మధ్యాహ్నం 11:30 నుంచి. అట్లాంటప్పుడు మనం సాయంత్రం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. సాయంత్రం సింపుల్గా అది. రేపు సాయంత్రం 6 గంటలకి ఏమా 6 గంటలకంతా 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుందాం, దేవుని మహింపరుచుకుందాం. దానిలో ఏమన్నా అభ్యంతరమా, ఇబ్బందా?
మాట్లాడండి, మీరు మాట్లాడితేనే నాకు తెలుస్తుంది. ఎవరు ఎందుకు మాట్లాడరు? సరే, మీ అందరి అభిప్రాయం ప్రకారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు 1 గంట సేపు మనందరం ఇక్కడ కూడుకొని అంత 2 పాటలు పాడుకొని అంత ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉంటే ఏదో పలహారం కానీ అది ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి మహింపరుచుకుందాం. ఏమ్మా? ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువసేపు కూర్చుంటారు, అలసిపోయినట్టు అవుతుంది. 3:30 అవుతుంది. 12 గంటలు 11 గంటలకు కూర్చున్నా 3 అవుతుంది. కాబట్టి ఆ తర్వాత ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత 7 గంటల నుంచి 8 గంటల వరకు మళ్ళీ మర్చిపోవద్దు. ఇప్పుడు ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయ్యా, ప్రార్థన చేసుకుందాం అందరూ. సరే, బాక్స్ పెట్టాను, కానుకలు సమర్పించుకునేవాళ్ళు అంత కానుకలు ఏర్పాటు చేయండి. కానుకల అనంతరం ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన అయిన తర్వాత కానుకలు సమర్పించుకుంటూ ప్రార్థనలు తీసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోనండి, తలలు వంచండి. అవకాశం ఉన్నవాళ్ళు మోకరిల్లి నుంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, స్తుతిపాత్రుడా, స్తోత్రార్హుడా, మా రక్షణకర్తమైన మా యేసయ్య, మీ పాదాలకు లెక్కలేనన్ని వందనాలయ్యా, ఎన్నో వందనాలు నా తండ్రి. ఈ సమయము సన్నిధి మాకు ఇచ్చేవు నా ప్రభువా. యేసయ్య, మేము నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధ చేయకుండా, భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో మీ సమక్షంలో ఇప్పటి వరకు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలయ్యా నా తండ్రి. గడిచిన కాలమంతా కాపాడిన యేసయ్య నీకు వందనాలు అయ్యా. శిలువ ధ్యానాలు ఈ దినమందు నా తండ్రి 40వ దినం మీరు సమాధిలో ఉన్నదండి నా తండ్రి. అయ్యా, అన్ని చోట్లను నా తండ్రి మీ మహిమ జరగటలేదు, కానీ మాకు ఈ భాగ్యం ఇచ్చావు. మా పితరులు ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమంలో ఈ రీతిగా మిమ్మల్ని మహింపరచడానికి మమ్మల్ని అందరూ నడిపించిన దేవా నీకు స్తోత్రం నా తండ్రి. యేసయ్య, శిలువ ధ్యానాలు మేము మిమ్మల్ని గుర్తు చేసుకోవటానికి, ఆ శ్రమలు మేము గుర్తు చేసుకొని మాలో కూడా మార్పు పొందటానికి మా ఈ ప్రయాస నా తండ్రి. అయ్యా నా దేవా, ఇదిగో రేపటి దినం నా తండ్రి, ఆ దినం మీదే. మీరు మమ్మల్ని నా తండ్రి ప్రేరేపించే దినం, మా కొరకు మీరు లేచిన దినం నా తండ్రి. మేము కూడా ఆత్మపూర్ణమై మీ సమక్షంలో మిమ్మల్ని మహింపరచలాగా సహాయం చేయండి నా దేవ. యేసయ్య, ఇదిగో నా తండ్రి, ఈ దినమందు నా ప్రభువా ఆశ్రమానికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి. నాయన, మిమ్మల్ని ఎరిగిన వారేమి, ఎరగని వారేమి, పాపులేమి, పరిశుద్ధులేమి, ప్రతి ఒక్కరి కొరకు ఈ భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడు, మీ అమూల్య రక్తం ద్వారా మమ్మల్ని కడిగిన మా తండ్రి నాయన. అయ్యా, మీ కృపలో మమ్మల్ని దాచిపెట్టండి ప్రభువా. యేసయ్య, మీ దయ మా మీద కురిపించండి నా తండ్రి. అయ్యా, ఇదిగో ఆశ్రమంలోకి వచ్చినా, బయటికి వెళుతున్నా ఆశీర్వదింపబడిన గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇప్పటి వరకు మీ ఆత్మ సంచారం ఇక్కడ జరిపినందుకు మీరు నాకు తండ్రి వందనాలు తెలుపుకుంటున్నాను. అయ్యా, బలహీనతలో ఉన్న బిడ్డలు ఉన్నారు అయ్యా. వెంకాయ మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో నా తండ్రి ఎంతో దయనీయ స్థితిలో ఉంది నా ప్రభా. తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్య, ఈ దినమందు సుధారాణి తన కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది, ప్రార్థన చేయమని అడిగింది నా ప్రభువా. నా తండ్రి, ఏ ఇన్ఫెక్షన్ అయినా నే తండ్రి మీ రక్తంతో కడగబడ్డారు కాబట్టి నా తండ్రి బిడ్డలందుకు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. యేసయ్య, అదిగో రజితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ నరాల్లో సత్తువ కలుగ చేయండి అయ్యా. ఆ ఎముకల్ని కీళ్ళను మీరు ముట్టండి ప్రభు. ఎవరి బిడ్డ ఎంతకాలమో మంచానికి అంటుకున్నట్టు లేవనెత్తండి తండ్రి. యేసయ్య, నీకు వందనాలు. ఇదిగో పద్మారావుని మీరు జ్ఞాపకం చేసుకోండి నా దేవా. నా తండ్రి, ఆ తల్లో గడ్డ కరిగిపోయిన తండ్రి ఆయా కుటుంబ యజమానిగా తన పని తను నిర్వర్తించడానికి మీ సహాయం దయచేయండి నా తండ్రి. యేసయ్య, నీకు వందనాలు. గోవిందు ఒంటరితనంలో నా తండ్రి ఆ కళలో సత్తువనిచ్చి తన పని తను చేసుకోవడానికి శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు. బాజీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవా నా తండ్రి, బిడ్డను లేవనెత్తిన దేవా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో సుందరరావు గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనునిత్యము నా తండ్రి ఇదిగో ఆశ్రమ కళ్ళు తిరిగి ప్రార్థన చేసుకొని వెళ్తాడు. ఆ బిడ్డకు కావలసిన నా తండ్రి నూతన శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం నా దేవ. యేసయ్య, నువ్వు ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మేమే నిర్లక్ష్యం చేస్తున్నాం, అశ్రద్ధ చేస్తున్నాం. అవసరం కొరకు దేవుడా అంటున్నాం నా తండ్రి. అయ్యా, మా శిలువ ధ్యానాలు ఈ హెచ్చరికలు నా తండ్రి ఆ రీతిగా ఉండకుండా మేము కూడా నా తండ్రి మీ శిలువ ధ్యానాలు మీరు మా కొరకు ఎంత శ్రమ పడ్డారో ఆ దినాలన్నీ నెమరు వేసుకుంటూ నా తండ్రి నాయన ప్రతి మనిషి ఎడల తగ్గింపు కలిగి, ఓర్పు, నేర్పు, సహనం కలిగి ఏ రీతిగా ప్రవర్తించాలో మీరు మాకు మాదిరిగా ఉంచిన దేవుడు కదా నా తండ్రి. ఆ మార్గంలో మేము నడవటానికి నా తండ్రి మా మనసులు మార్చండి ప్రభా. మా అంతరంగాన్ని శుద్ధి చేయండి నా తండ్రి. యేసయ్య, నువ్వు సమస్తము చూచుచున్న దేవుడు నాయనా. మీకు మరుగైనది, మీకు దాగు లేనే లేదు కదా నా తండ్రి. నీకు వందనాలు. ఈ దినమందు ఆశ్రమంలో చేరిన బిడ్డలు నా తండ్రి ఆశతో వచ్చారు. ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ పక్షాన్ని మీరు ఉండండి. వారు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. దయమయ్య యేసయ్య, నీకే స్తోత్రం స్తోత్రం. యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇస్రాయేల్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తను కూడా యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు నా తండ్రి.
యేసయ్య స్వస్థపరిచే యెహోవా నేనని ఈ బిడ్డలందరి పక్షాన మీరు కార్యం చేయండి. ఈ బిడ్డలను నిలబెట్టుకొని ఆశ్రమంలో సాక్ష్యం చెప్పేవారుగా ఉంచు నాయన. యేసయ్య నీకే స్తుతి స్తోత్రం నాయన. చూస్తున్న వారిని, వింటున్న వారిని, ఆరాధిస్తున్న వారిని, ప్రేమించిన వారిని, ద్వేషిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ పక్షాన మీరు కార్యం చేయండి. ఇదిగో నాయన, సుజాత కుటుంబాన్ని, మార్ కుటుంబాన్ని, సుబ్బారావు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాల్లో ఏ అవసరతలు అక్కర్లోని యేసు నామమున తీర్చండి ప్రభా. యేసయ్య మీరు మాకు ఇచ్చిన గృహంలో, కింద గృహంలో నా తండ్రి అద్దుకుంటున్న బిడ్డలు, పైన ఉంటున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ నాని గ్రామంలో చుట్టూ మీకు కంచి వేయండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని, సంఘ పెద్దల్ని, సంఘ కాపరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టని దేవుడివై నా తండ్రి, రేపటి దినం మేమందరం నాయన దేవాలయంలో కూడుకొని మిమ్మల్ని మహింపరచలాగా సహాయం చేయండి. రేపు సాయంకాలం నా తండ్రి ఆశ్రమంలో మేము చిన్నపాటి నాయన అదిగో ప్రార్థన కొడుకు ఏర్పాటు చేసుకోవటానికి కూడా మీ సహాయ సహకారాలు అందించి మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని నా తండ్రి. ఇదిగో నాయన విజయలక్ష్మి నా తండ్రి మాకు ఎంతో సహకారం అందించే బిడ్డ నా ప్రభు బలహీనురాలుగా ఉంది. బలమైన దేవుడు కలిగి ఉన్నాం నా తండ్రి. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా కాంతారావు మెడ మీద ఉన్న గడ్డ కూడా అది కరిగిపోవాలి నా తండ్రి. యేసయ్య నీవే స్వస్థపరిచే దేవుడు నా తండ్రి. ఈ సంఘంలో ఎంతోమంది బిడ్డలు మాకు సహకారులుగా, మాకు తోడుగా, మా బిడ్డలుగా ఉంటున్నారు నాయన. మమ్మల్ని ద్వేషించే వారుగా కూడా కొంతమంది ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పుణ్యనామాన బ్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ మీ రాజ్యం రాజ్యం వచ్చునుగా. నీ మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగా. మా నిరాహారం మా దయచేయండి. మా మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలోనికి దయక కీడుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. నా నా ప్రాణము యెహోవాను సన్నతించు. నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. హల్లెలూయా. స్తుతి స్తోత్రం తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకును తోడయ్యుండి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. 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 ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మెస్సా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. అందరికీ వందనాలు. రేపు సాయంత్రం 7 గంటలకి తిరిగి మన అందరం కలుసుకుందాం. అప్పుడు ఒక సెలవు. రేపు ఉదయకాల సమయంలోనూ మధ్యాహ్న కాల సమయంలో కూడా చర్చిలో అందరం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. వందనాలు.